హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇంటి కోసం, ఇళ్ల స్థలాల కోసం అప్లై చేసుకున్నారో వారందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త అయితే తీసుకొచ్చేసిందనమాట. ఏపీలో ఇల్లు లేని నిరుపేదలు ఎవరు ఉండకూడదని చెప్పేసి అందరికీ ఇల్లు నిర్మించుకునే అవకాశం కల్పించాలని ఏపీలో కూటమి ప్రభుత్వం భావిస్తోందండి. ఈ మేరకు ఇప్పటికే ఆల్రెడీ దరఖాస్తులు అయితే తీసుకోవడం జరిగింది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 10,50,000 మందికి పైగా దరఖాస్తులు చేసుకోగా వీరిలో 9,50,000 మందిని యొక్క ఇళ్ల కోసం, అదేవిధంగా ఇంటి పట్టాల కోసం ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది. అయితే వీరందరి కోసం కూడా ఆగస్టు 15 నుంచి కూడా క్లారిటీ అయితే రాబోతోందండి. మరి ఎవరికైతే ఇంటి పట్టాల కోసం, స్థలం కోసం అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్ల స్థలము, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో అయితే 4 సెంట్ల వరకు స్థలాన్ని కూడా అందించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న ఎవరైతే వారు ఉంటారో వారందరి కోసం సంబంధించి దాదాపుగా 4 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందండి. ఈ డబ్బులను మరి నేరుగా లబ్ధిదారుల యొక్క బ్యాంకు ఖాతాల్లో విడతల వారీగా జమ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి మనకి తాజాగా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఇళ్లకు సంబంధించి తాజా అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. మరి పేదలందరికీ, నిరుపేదలకు ఉచితంగా ఈ యొక్క ఇళ్లను అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. ఏపీలో కేబినెట్లో సమావేశాలు జరిగాయండి. మంత్రివర్గ సమావేశం అనంతరం అనేక విషయాలపైన క్లారిటీ అయితే తీసుకోవడం జరిగిందనమాట. మరి దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే ఇంటి స్థలాల పంపిణీ విషయంలో మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులతో చర్చించి పలు రకాల నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగిందండి. ఏపీ అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇల్లు లేని వారికి భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పారు. అతి త్వరలో మరి 3 లక్షల కొత్త ఇళ్ళు అందిస్తామని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇళ్ల కోసం ఆల్రెడీ ఇప్పటి వరకు కూడా 10,50,000 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 9,50,000 మందిని అర్హులుగా గుర్తించినట్టుగా తెలుస్తోందండి. వీరందరి కోసం కూడా ఇంటి పట్టాలు, ఎవరైతే ఇళ్ల కోసం అప్లై చేసుకున్నారో వారందరి కోసం కూడా వెంటనే ఇవి మంజూరు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏపీలో కూటమి ప్రభుత్వం పేదల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ను తీసుకొచ్చారనమాట. మరి ఈ పథకానికి ఇప్పటికే 10 లక్షల మందికి పైగా అప్లై చేసుకోవడం అయితే జరిగింది. మధ్యతరగతి ఇల్లు లేని వారు సైతం దీనికి అప్లై చేసుకున్నారండి. అయితే చాలామంది తమకు ఇల్లు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఇలా ఎదురు చూసే వారందరికీ కూడా గుడ్ న్యూస్ అందించేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఏపీ ప్రభుత్వం దాదాపుగా 10.42 లక్షల కొత్త ఇళ్ల దరఖాస్తులు తీసుకుంది. ఇందులో చాలామందికి మరి ఇల్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి. గత ఏడాది నుంచి ఇల్లు అందించాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది. అయితే తాజా ఆ ప్రకటనతో చంద్రబాబు నాయుడు గారు ఇంటిని మరి ఆగస్టు 15 నుంచి కూడా అందజేస్తారని చెప్పేసి ఒక అప్డేట్ కూడా రావడం అయితే జరిగిందండి. ఈ ఇళ్లను లబ్ధిదారులకు అధికారికంగా అందించబోతున్నారు. మరి ఏపీలో కూటమి ప్రభుత్వం అందించేటువంటి ఇళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇంటి కోసం అప్లై చేసుకున్న వారందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్లో హౌసింగ్ పథకాల కోసం దాదాపుగా 6,317 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే గతంలో పెండింగ్లోని ఇళ్లను కూడా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుందండి. ఇందుకోసం దాదాపుగా 4,451 కోట్ల రూపాయల రుణం తీసుకున్నట్లుగా కూడా సమాచారం. అర్హులకు ప్రభుత్వం ఎంత డబ్బులు ఇస్తుందంటే, అర్హులైన వారు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే మరి ఇల్లు కట్టుకునేందుకు దగ్గర 4 లక్షల రూపాయల వరకు ఇవ్వడం అయితే జరుగుతుందండి. అదే పట్టణ ప్రాంతాల్లో ఉంటే కనుక 3 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందిన వారైతే కనుక దీనికి మీద అదనంగా 5,000 రూపాయలు ప్రభుత్వం ఎక్స్ట్రా ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఇల్లు నిర్మించే ప్రదేశాల్లో కనీస సౌకర్యాలంటే నీరు, విద్యుత్తు వంటివి కూడా ప్రభుత్వమే కల్పిస్తుందని చెప్పడం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించి ఎలాంటి అర్హతలు ఉండాలి అంటే కనుక ఏపీ ప్రభుత్వం అందించే ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్లో ఇల్లు రావాలంటే మీరు పక్కాగా ఈ యొక్క రాష్ట్రానికి చెందిన వారే ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో శాశ్వతంగా నివాసులే ఉండాలి. అలాగే మీకు వైట్ రేషన్ కార్డు లేదా బీపీఎల్ కార్డు ఉండాలండి. గతంలో ప్రభుత్వం నుంచి ఇల్లు పొందిన వారు అనర్హులని తెలిపింది ప్రభుత్వం. ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్తో పాటు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలన్నమాట. ఒకవేళ మీరు ఇప్పటికే అప్లై చేసుకుంటే లేదా మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించిన అధికారిక వెబ్సైట్ ఉంటుందండి. అక్కడ మీ సమస్యలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకైతే వెంటనే దొరుకుతుందన్నమాట. అయితే ఇంకా ఎవరైనా కనుక ఇది ఇళ్ళ కోసం అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీరు 2వ విడతలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మొదటి విడత దరఖాస్తుల ప్రక్రియ అనేది పూర్తి అయిపోయిందండి. అంటే మరి మనకి 10,50,000 మంది నుంచి దరఖాస్తులు తీసుకున్నారు కాబట్టి దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిపోయినట్టు. ఇప్పుడు రెండో విడతలో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకోవాలి, స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకున్న వారికి దాదాపుగా 4 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందజేస్తారండి. అదేవిధంగా స్థలం కూడా లేని వారికి వెంటనే వారికి ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఆర్థిక సహాయం అందజేస్తుంది ఏపీ ప్రభుత్వం.
కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ఉండటానికి ఇల్లు కూడా లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకాలకి అర్హులే అనమాట. ఈ యొక్క పథకానికి సంబంధించి కొన్ని రకాల అర్హతలను కూడా పెట్టడం అయితే జరిగిందండి. దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో కూడా గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి సొంత ఇల్లు అనేది కలిగి ఉండకూడదు. ఇల్లు కానీ పట్టా కానీ మీ పేరు మీద ఏదో ఉండకూడదు అనమాట. మీకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. దీంతో పాటుగా ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వారైతే కనుక క్యాస్ట్ సర్టిఫికేటు ఉండాలండి. దాంతోపాటు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. మరి రేషన్ కార్డు బీపీఎల్ కార్డు అయితే ఇంకా మంచిది. దీంతో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డుకి రేషన్ కార్డుకి కూడా మీరు కేవైసీలు కంప్లీట్ చేయాలి. దీంతో పాటుగా అతి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు 6 స్టెప్ వెరిఫికేషన్ చేయించుకుని ఆ సర్టిఫికేట్ కూడా మీరు దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అర్హులను ఎంపిక చేసేటప్పుడు పూర్తిగా 6 స్టెప్ వెరిఫికేషన్ పరిగణలోకి తీసుకుని అర్హుల ఎంపిక అనేది ఉంటుందండి. మరి మనకి ఆగస్టు 15 నుంచి కూడా కొత్త ఇంటికి సంబంధించి పట్టాలు మంజూరు చేయాలని చెప్పేసి కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇళ్ల కోసం అప్లై చేసుకున్న వారికి 4 లక్షల రూపాయలు, ఇంటి స్థలం కోసం అప్లై చేసుకున్న వారికి ముందు ఇంటి పట్టాలు అందించి ఆ తర్వాత వారు ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం అందజేస్తారని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేయడం జరిగింది. ఇదండి ఇంటి పట్టాలకు సంబంధించిన తాజా సమాచారం. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.